పొద్దంతా ఇంట్లోనే ఉంటావుగా, ఏం చేస్తావు? అరే ఏంటది నాకు అర్థం కాదు. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పైనుండే వాళ్ళు, కిందుండే వాళ్ళు, చుట్టాలు, ప్రతి ఒక్కరు ఒకటే మాట, పొద్దంతా ఇంట్లోనే ఉంటావుగా అమ్మా, ఏం చేస్తావు? నేను చెప్తాను ఏం చేస్తాను. పొద్దున్న లేవుగానే మన స్మృతి ఉంది కదా, స్మృతితో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తా. దాని తర్వాత అప్పటికే మన సింధు వస్తుంది. సింధు వచ్చి కొద్దిసేపు ఆడుకుందామా అంటే సింధుతో కలిసి టైం పాస్ అలా ఊరికే బ్యాడ్మింటన్ ఆడతా. అప్పటికే లంచ్ అయిపోతుంది వదిన. దాని తర్వాత ఇంట్లో రెడీగా లంచ్ ఉంటుంది కదా, హ్యాపీగా వచ్చి తినేస్తా. తిన్న తర్వాత కొంచెం రిలాక్స్డ్ గా ఉండే గేమ్ ఆడాలి కాబట్టి ఆ టైంకి కొద్దిసేపు అలా కూర్చొని హంపితోటి చెస్ ఆడతా. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. దాని తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతూ ఉంటాను కదా, ఏదో ఇంకా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి మన మలైకా తోటి సాల్సా ప్రాక్టీస్ చేస్తా. అక్కడికే నైట్ అయిపోతుంది వదిన. రాగానే ఇంట్లో డిన్నర్ రెడీగా ఉంటుంది కదా, తినేసి పడుకుంటా. ఎలా ఆనాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. పొద్దంతా ఖాళీనే ఉంటారు కదా అని. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటి పని ఉంటూనే ఉంటుంది. పొద్దున్న లేవాలా, ఇల్లు ఉడవాలా, ఇల్లు తుడవాలా, మళ్ళీ వాకిలు ఊడాలా, అక్కడ ముగ్గేయాలా, కడప కడగాల. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా వదిన? మినీ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఎలా అయితే సిచ్యువేషన్ ఉంటుందో దానికంటే దారుణంగా ఉంటుంది వదిన. అదంతా క్లీన్ చేసి తినే వరకు 11 వదిన. అప్పటికే కొద్దిగా రెస్ట్ తీసుకుందామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే వరకు అప్పుడు నేను లంచ్ చేస్తానా, లంచ్ ఇలా అయిందో లేదో, అమ్మ హోంవర్క్ చేయాలి, అమ్మ అది చేయాలి, అమ్మ రేపటికి ఇది ఉంది, అమ్మ రేపటికి అది ఉంది. పిల్లలు ఇక్కడ సామాన్ తీసి అక్కడ పెట్టరు, ఈయన ఇక్కడ సామాన్ తీసి అక్కడ పెట్టాడు. ప్రతిదీ సదరాల్సింది మనమే. అయినా ఇంత పని మనం చేస్తే, ఫుల్ టైం వర్క్ మనం చేస్తే అందరూ మనల్ని ఏమంటారు వదినా? పొద్దంతా ఇంట్లోనే ఉంటావు కదమ్మా, ఏం చేస్తావు అని ఊరికే అనేస్తారు వదినా మనల్ని. అబ్బాబ్బాబ్బా, పొద్దున ఎంత కోపం వచ్చిందంటే ఇంకా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలంటే మీ దగ్గరికి రావాలి, మీతో షేర్ చేసుకోవాలి, మీకు మంచి మంచి వంటకాలు చెప్పి ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ చేసుకోవాలి అని అనుకుంటాను కదా. సో ఇప్పుడు కూడా అదే వదిన. నాకు కూడా తెలుసు మీ పరిస్థితి కూడా అదే అక్క, మీ పరిస్థితి కూడా అదే. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అర్థం అవుతుంది. మనందరి పరిస్థితి ఇదే కాబట్టి మీరు నాకు చెప్పండి, నేను కూడా మీకు చెప్పుకుంటాను. అలానే కొంచెం ఆ మూడ్ రిలాక్స్ చేయడానికి కూడా అద్భుతమైన వంటకాలని కూడా నేను ఈరోజు తీసుకొచ్చేసాను. మరి ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న వంట కొబ్బరి కోరు దిబ్బ రొట్టె. కొబ్బరి కోరు దిబ్బ రొట్టె కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి వదిన. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. సో వదిన, దిబ్బ రొట్టె ఏముంది, చేస్తూనే ఉంటాను కదా. ఒకరోజు ఇడ్లీ చేస్తా, ఇక నెక్స్ట్ డే కూడా ఇడ్లీ చేయాలి అని ఎవరికి అనిపిస్తుంది, ఇడ్లీ తినాలని ఎవరు అనిపిస్తుంది? పిల్లలకి కూడా డిఫరెంట్ టేస్ట్ కావాలి కాబట్టి ఇట్లా దిబ్బ రొట్టెలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ మనం చేసుకున్న దిబ్బ రొట్టెలు ఎలా ఉంటాయి, క్యారెట్ తురుము వేస్తూ ఉంటాం కదా, అలా వేసి ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము. కానీ ఇప్పుడు ఒక ట్రెడిషన్, అంటే ఒక ట్రెడిషనల్ దిబ్బ రొట్టె నేను చేస్తున్నా. ఇది మన దగ్గర చాలా మంది తింటారు, అండ్ బయట మనం ఎప్పుడైనా వెళ్ళినా సరే అక్కడ కూడా ఇలాంటి ట్రెడిషన్తోనే, ఇలాంటి టేస్ట్తోనే, ఇలాంటి ఇంగ్రీడియంట్స్తోనే అవుతుంది. కొంచెం అంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే వైరల్ వంటలక్క చేస్తుందంటే కొంచెం వైరల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్యాటర్ ఆల్రెడీ తీసుకున్నాను వదిన, ఇడ్లీ బ్యాటర్, ఇడ్లీ పిండి తీసేసుకున్నాను. ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. వదిన, పిల్లలు కారం తక్కువ తింటారు అంటే కనుక అల్లము మిర్చి రెండు వేస్తున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోండి దాన్ని. అలానే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు ఈరోజు మనం ఇడ్లీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అదే ఇడ్లీ బ్యాటర్ని మనము దిబ్బరొట్టు చేసుకుంటే పులిసిపోతుంది కదా. సో ఆ పులుపుని అంటే కొందరికి ఆ పులుపు నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అలానే వేసుకుంటారు, నచ్చని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక ఆ పులుపుని తగ్గించాలంటే కొద్దిగా ఇలా 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అలానే బేకింగ్ సోడా, బేకింగ్ సోడా ఏంటంటే ఆ పులుపుని కొద్దిగా తగ్గిస్తుంది, ఇంకా రుచిని పెంచుతుంది. అలానే కొద్దిగా ఉప్పు. చెప్పడమే నేనేం చెప్పాను,
కొబ్బరి కోరు దిబ్బ రొట్టె అన్నాను కాబట్టి ఫ్రెష్గా కొబ్బరి తురుము, అయితే ఇప్పుడు మనము దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా వదిన, ఒక 2 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే అది ఇంకా కొంచెం, అంటే బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం ఫర్మెంట్ అవుతుంది అండ్ అప్పుడు ఇంకా బాగా వస్తాయి. సో దానికోసమని ఒక 2 నిమిషాలు దాన్ని వదిలేసి దీంతో పాటు ఒక అద్భుతమైన పాకం చేయబోతున్నాను. దిబ్బ రొట్టె చేసుకున్నప్పుడు కొందరు బెల్లం పాకంతోని తింటారు, అలానే చట్నీతోని కూడా తింటారు. కానీ ఇప్పుడు నేను చేయబోతుంది ఏంటంటే సొంటి బెల్లం పాకం. సో ఇది చాలా తక్కువ మంది చేస్తారు, తక్కువ మంది చేసేదే నేను చేస్తాను కాబట్టి, ఎందుకంటే నేను చెప్తే ఎక్కువ మందికి తెలుస్తుందని. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము, కొద్దిగా బెల్లం, అయినా వదిన వాళ్ళకి ఏది కావాలి, ఏది టేస్టీగా ఉంటుంది, ఏది చేస్తే ఇష్టంగా తింటారు అని కనుక్కొని మరి మనం వంటలు చేస్తాం కదా. ఎందుకంటే మనకు పొద్దుటి నుంచి ఏ పని ఉండదుగా, ఖాళీగా ఉంటాం కదా వదిన. పొద్దున్నే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటేనే చాలా బాధ అనిపిస్తుంది. నా బాధని మీతో కాకుంటే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను వదిన. అందుకే ఇలా వంటకాలు మీకు చూపిస్తూ నా బాధలు షేర్ చేసుకుంటూ అలా అలా రోజుని గడుపుతూ ఉంటాను. అయితే వదిన దిబ్బ రొట్టె చేయడానికి నేనైతే నా దగ్గర ఆల్రెడీ అప్పంది ఈ పాత్ర ఉందన్నమాట. ఇదేంటంటే కొద్దిగా లావుగా ఉంటుంది. జనరలీ లావుగా ఉన్నప్పుడు ఏంటంటే మనం దిబ్బ రొట్టె మనకి ఇలా ఫ్లఫీ వస్తేనే నచ్చుతుంది కదా, ప్రాపర్గా మొత్తం కుక్ అవుతుంది. అప్పుడు ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఎక్కడ నల్లగా అవ్వకుండా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అప్పం చెట్టు అయితే వేడెక్కింది, ఇందులో కొద్దిగా మనం నెయ్యి వేయాలి. దిబ్బ రొట్టె క్రిస్పీగా ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి నెయ్యి కొంచెం బాగానే వేసుకోవాలి. వదిన ఇక్కడ పాకం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సొంటి పొడి, ఒక 2 చుక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు, దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఒక్కసారి బెల్లం కరిగిందంటే స్టవ్ ఆర్పేసుకోవచ్చు. సో మన సొంటి బెల్లం పాకం రెడీ. వదిన దిబ్బ రొట్టె కాలడానికి కొద్దిగా టైం పడుతుంది వదిన. అంతలోపు ఏం చేస్తాను, ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా, అలా కొద్దిసేపు క్రికెట్ ఆడుకుని వస్తాను వదిన. ఓకేనా, మీరు ఇక్కడే ఉండండి. అంటే బ్యాటింగ్ అయితే ప్రాక్టీస్ అయిపోయింది వదిన. నెక్స్ట్ దాంట్లో బౌలింగ్. అంటే ఇంట్లోనే ఉండి పొద్దంతా ఏం చేస్తావు, ఏం చేస్తారు, ఏం చేస్తావు, ఏం చేస్తారు అని అంటూనే ఉంటారు కదా వదిన. అందుకే అలా అన్నా, వెళ్ళి కొద్దిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తా, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తా అని అన్నాను అంతే. అయినా ఇప్పుడు ఇంత అద్భుతమైన కొబ్బరి కూర దిబ్బ రొట్టె చేస్తున్నామంటే దానికి కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు కదా. అంటే ఆల్రెడీ కొబ్బరి కూరతోనే చేస్తున్నాం కదా, రుచి ఇంకా అద్భుతంగా ఉండాలంటే టమాటా ఉడుకు పచ్చడి చేద్దాం అనుకున్నా. సో క్లీనింగ్ చేసుకొని మళ్ళీ దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అంతే. ఏదో మాట వరుసకి అందరు అంటూ ఉంటారు కదా అని అలా వదిలేనంతే. నెక్స్ట్ వైరల్ వంటలక్క చేయబోతున్న వంట టమాటా ఉడుకు పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా వదిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేసిన ఒక లుక్ వేసుకోండి. అయితే వదిన టమాటా ఉడుకు పచ్చడి కాబట్టి ముందుగా మనం స్టీమర్ పెట్టుకుందాము.
మీరు బాయిల్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవచ్చు, లేదు స్టీమర్లో పెట్టి చేసుకుందామన్నా సరే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే వదిన, ముందుగా టమాటాలు టమాటాలకు ఉన్న ముచ్చిక భాగాన్ని తీసేయాలి. స్టీమర్లోకి ఒక 4 టమాటాలు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు ఇవి స్టీమ్ అవ్వడానికి మనకి మినిమం ఒక 5 నుంచి 8 నిమిషాలైనా పడుతుంది. అంతలోపు మన దిబ్బ రొట్టె పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో ఒక లుక్ వేసుకుందాము. దిబ్బ రొట్టె బాగా కాలింది. ఇప్పుడు దీన్ని మనము తిప్పేసుకోవాలి. రెండు సైడ్ బాగా రోస్ట్ అవ్వాలి కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం తిప్పేసుకుంటామో కొద్దిగా నెయ్యి వేసుకోండి. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి పెద్ద పెద్ద అవార్డులు ఏం అడగట్లేదు వదిన. పోనీ రివార్డులు అడుగుతున్నామా? రివార్డులు కూడా అడగట్లేదు. పోనీ గుర్తించమని అడుగుతున్నామా? గుర్తించమని కూడా అడగట్లేదు వదిన. కానీ మనం అడిగేది ఏంటంటే, అనకండి, గుర్తించకపోయినా పర్లేదు కానీ పదే పదే పొద్దంతా ఇంట్లోనే ఉంటావుగా, పొద్దంతా ఖాళీగానే ఉంటావుగా, ఏం చేస్తావు అనే ఒక్క మాట అనకపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది. 2 వెరైటీలు ఏంటి, 2 చోట 20 వెరైటీలు కూడా చేసేస్తారు తెలుసా. అంత ఓపిక, అంత సహనం ఉంటుంది ఆడవాళ్ళలో. అది వదిన, మన దిబ్బ రొట్టె కాలడానికి కొంచెం టైం ఉంది. ఇవి కూడా ఉడకడానికి కొద్దిగా టైం ఉంది. మరి ఈ టైంలో ఏం చేద్దామంటే తాలింపు వేసుకోవాలిగా, తాలింపు వేసుకుందాం. అవును వదిన, మీ ఇంట్లో పని మంచి వదిలేసిందంటగా, ఎలా చేసుకుంటున్నావు వదిన అన్నీ? అంతేలే, అదే అనుకున్నావు కదా, నువ్వెలా చేసుకుంటున్నావో నేను అలానే చేసుకుంటున్నానని. అయినా వదిన, ఎవ్వరూ లేకుండా మన పని మనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు, ఆ తృప్తే వేరు. కానీ అప్పుడప్పుడు అలా కొద్దిగా రెస్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. ఏమంటారు? అది వదిన, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు. అది వదిన, తాలింపు అయితే రెడీ అయిపోయింది. అలానే టమాటాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అవి కూడా ఉడికిపోయాయి. మన దిబ్బ రొట్టె కూడా రెడీగా ఉంది. నేను ఇది క్లీన్ చేసుకొని ప్లేటింగ్ రెడీ చేసుకుంటా. వదిన, ప్లేటింగ్ రెడీ, దిబ్బ రొట్టె రెడీ, తాలింపు రెడీ, మనం సొంటి బెల్లం పాకం రెడీ. బ్యాలెన్స్ ఉంది ఒకటే ఒకటి వదిన, టమాటాలు ఉడకడం. అది కూడా ఉడికిపోయాయి కాబట్టి ముందుగా స్టవ్ ఆర్పేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటాలది తొక్క తీసేసుకుందాం వదిన. రుచికి సరిపడా ఉప్పు, వదిన దీనికంటే ఎక్కువ మిక్సీ పట్టొద్దు. అలా ఎండుమిర్చిలు కనిపిస్తూ టమాటా గుజ్జు, అందులో మంచి ఎల్లిపాయల టేస్ట్, ఆహాహా
ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపులో వేసేయాలి. ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ టైం. సొంటి బెల్లం పాకం, కొబ్బరి కోరు దిబ్బ రొట్టె, ఆహాహాహా చూస్తే ఏమనిపిస్తుంది? వస్తుంది వదినా, నాకైతే ఇది అలవాటే వదినా. ఎందుకంటే నేను చేసిన వంట అంటే నాకు చాలా 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 ఇష్టం. మనం చేసిన వంట మనకి నచ్చితేనే 10 మంది కూడా మెచ్చుతారంట. సో అది వదినా. కొబ్బరి కూరు దిబ్బరొట్టె, దాంతోపాటు సొంటి బెల్లం పాకం, అలానే టమాటా ఉడుకు పచ్చడి. ఫటాఫటా నేను చేసేస్తూ ఉన్నాను కదా. నాకు తెలుసు కొంచెం రెసిపీలో అక్కడ ఇక్కడ ఏదైనా మిస్ అయి ఉంటారు అని. ఇంకా లేట్ చేయకుండా ఒక్కసారి రెసిపీ లుక్ వేసేసుకోండి. కొబ్బరి కూర దిబ్బరొట్టె ఒక లుక్ వేసుకుందామా? ముందుగా తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పం మూకుడులో నెయ్యి వేసి పిండి వేసి 2 వైపులా మంచిగా కాల్చుకుంటే కొబ్బరి కూర దిబ్బరొట్టె రెడీ. సొంటి బెల్లం పాకం. ముందుగా ప్యాన్లో బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి బెల్లం పాకం చేసుకోవాలి. అందులోనే సొంటి పొడి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకుంటే సొంటి బెల్లం పాకం రెడీ. టమాటా ఉడుకు పచ్చడి రెసిపీ చూసేద్దామా? ముందుగా స్టీమర్లో టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి స్టీమ్ చేసుకోవాలి. పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసుకున్న టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తాలింపులో వేసుకుంటే టమాటా ఉడుకు పచ్చడి రెడీ. వంట చేసేటప్పుడు ఎంతైతే కష్టపడతామో తినేటప్పుడు ఉంటుందండి. ఆహా, ఆ ఆనందమే వేరు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా? కొద్దిగా బటర్, ఫస్ట్ సొంటి బెల్లం పాకం. మంచి తేనె టేస్ట్ వస్తుంది తెలుసా. బా, ఇప్పుడు బా, దిబ్బ రొట్టె ఎంత ఫ్లఫీగా అయింది. లోపల అంతా కూడా బాగా ఉడికిందండి, బాగా కాలింది. ఓవరాల్గా కూడా క్రిస్పీగా అయింది. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అంతా కూడా, అంటే 2 సైడ్స్ లేయర్స్ కూడా చాలా క్రిస్పీగా అయ్యింది. టేస్ట్ అయితే అద్భుతం. నేను ఏదైతే కన్సిస్టెన్సీతో, ఏదైతే క్వాంటిటీతో వేసానో ఎగ్జాక్ట్లీ అదే కనుక వదినా ఫాలో అయ్యావంటే పొద్దంతా ఏం చేస్తున్నావు అని అనేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అంత అద్భుతమైన వంట ఇది. డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే, రివ్యూ ఇవ్వాల్సిందే. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు, రివార్డులు ఇవ్వకపోయినా పర్లేదు, అవార్డులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అనడం మాత్రం బంద్ చేయండి ప్లీజ్. అదే పొద్దంతా ఇంట్లోనే ఉంటావుగా, ఏం చేస్తావు?
అనే మాట ఒక్కటి అనకపోతే ఇంకా ఇంకా అద్భుతమైన వంటలు మీ ముందుకు వస్తాయి. ఇలాంటి అద్భుతమైన వంటలు కూడా వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, అలా అంటారు. అయినా పంచ్ లైన్ లేనిది ఎండింగ్ బాగుంటుంది కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇండియాలో హౌస్ వైఫ్కి ఉండేంత పని అమెరికాలో వైట్ హౌస్లో కూడా ఉండదు. ఎనీవేస్, మరో ఎపిసోడ్లో మరో అద్భుతమైన వంటలతో మీ ముందుంటుంది మీ వైరల్ వంటలక్క.